ప్రాపర్టీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రీన్ టెక్ ప్రాపర్టీ. ఈరోజు వచ్చేసి మన వీడియో ఏంటంటే త్రిబుల్ ఆర్ గురించి, త్రిబుల్ ఆర్ సౌత్ పార్ట్ అండ్ నార్త్ పార్ట్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. నా పేరు వచ్చేసి భానుచందర్. ఆ, మీరు చూస్తున్నారు రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మనకు ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సౌత్ పార్ట్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. అది ఎక్కడి వరకు వచ్చింది, ఒక త్రిబుల్ ఆర్ సౌత్ పార్ట్ అనేది చాలా గందరగోళంగా ఉంది. ఎందుకంటే దాన్ని ఇప్పటి వరకు మనకు ఇన్ని రోజుల నుంచి దాన్ని నాంచుతున్నారు. ఇప్పటి వరకు అలైన్మెంట్ ఖరారు కాలేదు. ఎక్కడి నుంచి అనేది రైతులు కూడా చాలా గందరగోళంగా ఉన్నారు. ఒకటి ఇప్పుడు మనకు ఆమన్గల్ నుంచి కొంచెం ఒక 3 కిలోమీటర్స్ జరుగుతుంది అంటున్నారు. ఇక్కడ మాల్కి వచ్చేది మళ్ళీ కుర్మేట్ గేట్ వెళ్ళింది. ఇలా కొంచెం చాలా దాని భ్రమలు ఉన్నాయి. అది పూర్తిగా మనం తెలుసుకుందాం దాని గురించి ఏందనేది. త్రిబుల్ ఆర్కు ఇప్పుడు సౌత్ పార్ట్కి వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది. ఇప్పుడు మనకు అది రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలని నిర్ణయించుకున్నారు దాన్ని. ఎందుకంటే అలైన్మెంట్ ఎటు పడితే అటు జరుపుతున్నారు కాబట్టి దాన్ని స్టేట్ గవర్నమెంటే నిర్ణయం తీసుకుంది దాన్ని చేయాలని. నార్త్ పార్ట్ వచ్చేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు టేకప్ చేస్తున్నారు. అది సంగారెడ్డి నుంచి మనకి ఇక్కడ చౌటుప్పల్ వరకు. దాన్ని ఇప్పుడు టెండర్లు జనవరిలో పిలుస్తామంటున్నారు ప్రభుత్వం. అది కొంచెం తొందరనే కావచ్చు, ఎందుకంటే అది భూసేకరణ కూడా ఆల్మోస్ట్ ఒక 80% వరకు కంప్లీట్ అయింది. అది చేస్తున్నారు. అది నెక్స్ట్ టెండర్లు అయితే జనవరిలో టెండర్లు అయితే పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అది ఒక 5 years లోపు కంప్లీట్ కావచ్చు. ఆ లోపే ఇప్పుడు మెయిన్ వచ్చేసి ఇది సౌత్ పార్ట్ది చాలా గందరగోళంగా ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు చౌటుప్పల్ ఇంటర్చేంజ్ నుంచి మనకి ఇక్కడ మళ్ళీ సంగారెడ్డి అక్కడ వరకు వెళ్ళాలి. అది ఇక్కడ మనకు చౌటుప్పల్ మాల్ అవతల ఇప్పుడు కుర్మేట్ గేట్ అని ఆ ఏరియా నుంచి, అదేవిధంగా ఆమన్గల్ అవతల నుంచి వెళ్తుంది. అదేవిధంగా తలకొండపల్లి ఆ రూట్ల నుంచి మనకు బెంగళూరు హైవే బాలానగర్ ఆ రూట్ నుంచి మనకు చెవెళ్ళ నుంచి అక్కడ ఇది మన సంగారెడ్డి ఆ ఏరియాకి వెళ్ళాలి. అక్కడ వరకు ఇప్పుడు 2 కలవాలి, ఇక్కడ చౌటుప్పల్ దగ్గర సంగారెడ్డి దగ్గర. ఇవన్నీ కంప్లీట్ కావాలంటే మనకు ఫస్ట్ అలైన్మెంట్ ఖరారు కావాలి. దాన్ని చాలా నాన్స్తున్నారు. ఇవన్నీ ఒక కమిటీ ఇవన్నీ చేశారు కానీ ఖరారు అయితే లేదు. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మనకు ఐఏఎస్ అధికారి హరిచందన్ను కేటాయించారు మనకు. ముఖ్యంగా ఇది ఒక మంచి అప్డేట్ అనుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి అధికారి ఉంటే పనులు టేకప్ చేస్తే త్వరగా అవుతాయి. ఇది డిస్టెన్స్ పెరగడం వల్ల ఇది గందరగోళానికి దారితీస్తుంది. ఇది ఎక్కడి నుంచి ఎప్పుడు వెళ్తుంది అనేది ఇప్పుడు కొంచెం క్లారిటీ. ఫ్రెండ్స్, ఇది సౌత్ పార్ట్ వచ్చేసి మనకు రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేయాలనుకుంటుంది. ఎలా అంటే ఇన్విట్ విధానంలో కొంచెం రుణంతోని ఇట్లు మనకు పూర్తిగా భూసేకరణకు భారం పడకుండా కొన్ని నిధులు సేకరించి అలా బ్యాంక్స్ నుంచి మన రుణాలు తీసుకోవడం ద్వారా ఇలా టేకప్ చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వమే. ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకంటే మనకు చాలా వేల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. ఇది వచ్చే ఒక ఎప్పుడు పూర్తి అవుతుందో కూడా మనకు తెలియదు కొంచెం. ఎందుకంటే భారంతో కూడిన పని మన రాష్ట్ర ప్రభుత్వమే. ఇప్పుడు సెంట్రల్ అయితేనేమో అమౌంట్ మన నిధులు సేకరించడానికి వాళ్ళకు చాలా ఈజీగా ఉంటుంది. రుణం తీసుకోనికే కూడా సెంట్రల్కు చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనకు నార్త్ పార్ట్ చాలా తొందరగా రెడీ అవుతుంది. ఎందుకంటే నేషనల్ హైవే అథారిటీ చేస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా రోడ్లు రవాణా ఇవన్నిటికీ కొంచెం నిధులు కేటాయిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రోడ్స్ కానీ రవాణా సౌకర్యాలు కల్పించనికే. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది కేంద్రానికి అప్పచెప్తే చాలా త్వరగా లేదంటే కొంచెం అవుతుంది కానీ కొంచెం లేట్ అవుతుంది. మనకు వచ్చేసి ఇంకో అప్డేట్ ఏంటంటే మనకు హెచ్ఎండే కూడా మనకు ఇప్పుడు అప్ టు మనకు రింగ్ రోడ్ నుంచి కొంచెం దూరం వరకే ఉంది హెచ్ఎండిఏ. ఇప్పుడు ఏంటంటే మనకు ఓఆర్ఆర్ నుంచి మనకు త్రిబుల్ ఆర్ వరకు ఈ హెచ్ఎండిఏ జోన్ చేద్దామనుకుంటున్నారు. ఇది కూడా ఒక అప్డేట్ మంచి. ఎందుకంటే హెచ్ఎండిఏ అంటే మంచి ప్లానింగ్ ఉంటుంది. రోడ్స్ కానీ ఇవన్నీ ఇరుకు కాకుండా వెంచర్స్ చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా కొంచెం రోడ్స్ కూడా మంచి డెవలప్మెంట్ అవుతుంది హెచ్ఎండిఏ అయితే. మనకు అదో మంచి అప్డేటు. అదేవిధంగా ఇప్పుడు ఉన్న హెచ్ఎండిఏ లోపు అంతా ఇప్పుడు అగ్రికల్చర్ జోన్, అలా ఫ్రీ జోన్, అగ్రికల్చర్ జోన్, డిటిసిపి లేఅవుట్స్ అవుతున్నాయి. ఇది ఇప్పుడు వచ్చేసి మనకి హెచ్ఎండిఏలో కలపడం వల్ల రోడ్స్ కూడా మనకి ఇప్పుడు రేడియల్ రోడ్లు అనేవి తీస్తున్నారు. ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి రేడియల్ రోడ్లు త్రిబుల్ ఆర్ వరకు తీస్తున్నారు.
అదే విధంగా ఇప్పుడు మనకి ఎగ్జిట్ 30 నుంచి కూడా త్రిబుల్ ఆర్ వరకు మనకు రోడ్ వెళ్తుంది. 300 ఫీట్ అది చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు అప్ టు మిర్ఖాన్పేట వరకు ఇప్పుడు మనకు భూసేకరణ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. మిర్ఖాన్పేట నుంచి మనకు త్రిబుల్ ఆర్ వరకు మళ్ళీ అక్కడ నుంచి ఫేజ్ 2 చేస్తున్నారు. ఫేజ్ 1 ఫేజ్ 2 అని వాళ్ళు చేస్తున్నారు. ఇది కూడా ఒక అప్డేటు, మంచి అప్డేటు. ప్రభుత్వం కూడా ఇలా ఒక మంచిగా త్వరగా నిర్ణయాలు తీసుకుంటే చాలా వేగంగా తీసుకుంటే ఎవరు నష్టపోరు రైతులు కూడా. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ వచ్చిన ఇప్పుడు కాంపన్సేషన్ తోని వేరే చోట వెళ్ళి ల్యాండ్ కొనే అవకాశం ఉంటుంది. రోజులు పెరగడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చే అమౌంట్ అంతే ఉంటుంది, అక్కడ కూడా రేట్స్ పెరిగిపోతాయి. అందుకని భూసేకరణ చేసి వాళ్ళకు మంచి నష్టపరిహారాన్ని ఇస్తే వేరే చోట వెళ్ళి వాళ్ళు కూడా బాగుపడతారు. ఎందుకంటే మనకు ఈ సౌత్ పార్ట్ కూడా తొందరగా అలైన్మెంట్ ఖరారు చేసి గందరగోళానికి తెరదించితే బాగుంటుందని అందరి అభిప్రాయం. అదేవిధంగా మనకు వచ్చేసి ఇక్కడ మాల్ నుంచి ఆ ఏరియాలో ఈ అలైన్మెంట్లు 3 చోట్లని మార్కింగ్ అని ఇది మనకు బుల్లెట్ రైల్ అని అది ఇది అని మార్కింగ్ చేస్తున్నారు. అది చాలా గందరగోళంగా ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు అమరావతి నుంచి ఇక్కడ ఎయిర్పోర్ట్ వరకు ఏసీఎం ట్రైన్ వచ్చేసి మనకు అలైన్మెంట్ అని సర్వేలు బాగా జరుగుతున్నాయి. అక్కడ కూడా ఈ గందరగోళానికి తెరదించితే చాలా బాగుంటుంది. అదేవిధంగా మంచి మంచి అప్డేట్ నా ఛానల్ ద్వారా అందిస్తాను. మీకు ఎక్కడ ఎలాంటి ప్రాజెక్ట్ వచ్చినా ఎక్కడ ఉన్నా మీకు డెవలప్మెంట్స్ గురించి కూడా మా ఛానల్ని నుంచి వీడియోస్ నేను అందిస్తుంటాను. నా ఛానల్ని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి సమాచారమైనా నేను నా ఛానల్ ద్వారా అందిస్తాను. రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు డిసెంబర్ జనవరిలో మంచి రియల్ ఎస్టేట్ ఒక మంచి స్థాయికి వెళ్ళే